వాస్తవం లేకుండా సీఎం రమేష్ లాంటి ఈ మధ్యకాలంలో దాదాపు 10 సంవత్సరాల మన తెలంగాణ వైపు కన్నెత్తి చూడని కొంతమంది పెత్తందారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందాక రేవంత్ రెడ్డి మిత్రులు రేవంత్ రెడ్డి గురువుగారంటి బృందం అందరూ కలిసి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తూ తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. తెలంగాణ ఆస్తులని కబ్జాలు దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వ్యవహారాన్ని చేసి గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఓపెన్ చేసిండు. సీమాంధ్రకు సంబంధించిన వారంతా దాదాపు మొన్న కూడా అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా చెప్తుంది, దాదాపు 20 మంది దోపిడీదారులు తెలంగాణలో దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ బిజినెస్ కొల్లగొట్టేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిందని చెప్తుండ్రు. మేము కూడా అదే చెప్తున్నాం, పదే చెప్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినా మేము చెప్పినా అందరు వాస్తవం కరెక్టు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడుతుండే ఆంధ్ర పాలకులకు బాబు గారి గురుదక్షిణ కొరకు మొత్తం దోచిపెడుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సీఎం రమేష్ ఒకటి రెడ్డిలకు కాంగ్రెస్ ఎంబడి పోయారు, లేదా కమ్మలు మాకు అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త సీఎం రమేష్ గారు, మీరు పిచ్చి మాటలు మాట్లాడదు. నీ 1650 కోట్ల రూపాయల టెండర్లు కాపాడుకోవడానికి వరకు బీఆర్ఎస్ పార్టీని పనంగా పెట్టి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, కేటీఆర్ని బదనం చేయాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ టెండర్ ఎట్లొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలు వీళ్ళం కామని చెప్తున్నాం క్లియర్. దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ మాది. 25 సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ కొరకు పార్టిసిపేట్ చేసిన పార్టీ మాది. అట్లాంటి పార్టీని ఏదో చిన్న పార్టీలలో పేదలు లేకపోతే సెంట్రల్ అధికారులు అని చెప్పి పార్టీలలో మేము ఎట్టి పరిస్థితి వీళ్ళేం చేయం. సీఎం రమేష్ గారు మీరు ఖచ్చితంగా దీనికి సమానం చెప్పాలి, మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందే కోరుతూ మరొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి.